మకర విలక్కును పురస్కరించుకొని అయ్యప్ప స్వామి వారిని మనం ఏ ప్రకారంగా ఆరాధన చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లో నుంచి బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ముఖ్యంగా జీవితంలో అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి వివాహం గనక ఆలస్యం అవుతున్న సందర్భంలో మనం ఆచరింపదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి వారి యొక్క సన్నిధిలో మాలీపురం అమ్మవారు ఉంటారు. ఈ మారీపురం అమ్మవారు వివాహం కానటువంటి వారికి వివాహం జరిగే విధంగా ఆశీర్వదించేటువంటి చల్లని తల్లి. ఈ తల్లి సమీపంలో పీచు తీసినటువంటి కొబ్బరికాయను తీసుకొని అమ్మవారి ఆలయం చుట్టూ 3 సార్లు దొర్లించి ఒక జాకెట్ ముక్కను అమ్మవారికి సమర్పణ చేసి ఆ జాకెట్ ముక్కను ఎవరికైతే వివాహం కాలేదో ఆ కన్యకు తీసుకువచ్చి ధరింపజేసినట్లయితే కనుక తిరిగి ఏడాదిలోపు ఆ కన్యకు ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఏదైనా సరే చర్మ వ్యాధులున్న కారణం చేత కానీ లేక శరీరం ఆరోగ్యం బాగుండక వస్తున్నటువంటి కారణాల చేత కానీ వివాహం ఆలస్యం అవుతున్నా, లేక జాతకంలో ఏదైనా సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఉండి వివాహం ఆలస్యం అవుతున్నా, ఆ సందర్భంలో కూడా ఈ మాలీపురం అమ్మవారి దగ్గర గనక ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అమ్మవారి యొక్క మణిమండపం ఎదురుకుండా వాద్యాలు వాయించేవారు కూర్చొని ఉంటారు. వీరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చినట్లయితే గనక నాగులను స్తోత్రం చేస్తూ వీళ్ళు చక్కగా ఆ డప్పులు వాయిస్తూ అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఇలా అమ్మవారిని నాగుల్ని స్తోత్రం చేస్తూ డప్పులు వాయించిన కారణం చేత అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి చర్మ వ్యాధులు తగ్గిపోవటం, అనారోగ్య సమస్యలు తగ్గిపోవటం జరిగి వివాహానికి ప్రతిబంధకంగా ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా సలక్షణమైనటువంటి వరుడు లభించడానికి, వివాహం కానటువంటి కన్యలకు వివాహం జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరి పురుషులే తప్ప శబరిమలకి స్త్రీలు వెళ్ళరు కదా. ఇవన్నీ ఎలా జరుగుతాయనంటే ఏ స్త్రీకైతే వివాహం కాలేదో ఆవిడ యొక్క గోత్రనామాల మీద అక్కడికి వెళ్ళినటువంటి వారు, దీక్ష చేస్తున్నటువంటి వారు ఈ క్రియలన్నీ చేయొచ్చు. ఇటువంటి మరిన్ని స్వామివారికి సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకునే ముందుగా అయ్యప్ప స్వామివారికి సంబంధించినటువంటి సంకీర్తనను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. తలపై దాల్చగనే ఇరుముడి దీక్షగొని పులకింతలు కొలుచూ మనసున నిందుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు ఎరిమేలి చేరి ఆడని వారెవరు, ఆనందమూది పాడని వారెవరు, స్వామి తిందక్కతో అయ్యప్ప తిందక్కతో, అయ్యప్ప తిందక్కతో, స్వామి తిందక్కతో, స్వామి తిందక్కతో, అయ్యప్ప తిందక్కతో, అయ్యప్ప తిందక్కతో, స్వామి తిందక్కతో. ఎరిమేలి చేరి ఆడని వారెవరు, ఆనందమూది పాడని వారెవరు, ఏనాడు అచట కనరానిది జాతి, ఎవరికి నీ అచట కలగనిదొక భీతి. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. విరిసేను అళుదా నది గనెడు కళ్ళు, కురిసేను నడిచి నది నీట కాళ్ళు, నుగులెల్ల మరచి దిగులెల్ల విడిచి మ్రోగే పేరొకటే అయ్యప్ప నిల్చి, కరిమలను చేరి సాగేటి వేళ కడు చల్లగా గాలి వీచేటి వేళ ఎదలోన దివ్య జ్యోతి వెలిగేను, ఎక్కి దిగునప్పుడు తృప్తి కలిగేను. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఎప్పటికీ అసలు ఇక నాకు పెళ్ళి కాదు అనుకొని తీర్మానానికి వచ్చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా వివాహం జరగడానికి గాను మాలీపురం అమ్మవారు చక్కగా భవ్యంగా ఉపయోగపడతారు. చేయవలసిందల్లా అమ్మవారి యొక్క సన్నిధానంలో భగవతీ సేవ చేయించుకోవాలి.